ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునగాక. ప్రియ స్నేహితులారా, మీ అందరూ బాగున్నారా? మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు క్షేమంగా ఉండాలి. ప్రభు కృపను బట్టి, మీ అందరి ప్రార్థనలు బట్టి నా కుటుంబం పరిచర్య క్షేమంగా ఉన్నాం. ప్రియులారా, కీర్తన గ్రంథములో 107వ కీర్తన 19వ వచనం ఈ విధంగా రాయబడింది. ఏమిటి అది అంటే, అక్కడ వాక్యం రాయబడింది, వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి మొర్ర ఆలకించెను, వారి ఆపదలన్నింటిలో నుండి వారిని విడిపించెను, తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అనే వాక్యం తెలియజేస్తుంది. మనకు ఈ లోకరీత్యా 4 కాలాలు ఉన్నాయి. ప్రజెంట్లీ ఇప్పుడు ఉన్న కాలం తెలుసు కదా అందరికీ. మీకు ఈ కాలం వర్షాకాలం. వర్షాకాలములో తప్పకుండా వర్షాలు కురుస్తాయి, కురవాలి, పడాలి కూడా. వర్షాలే లేకపోతే దానికి ఇక ఈ కాలానికి అర్థం లేదు. వర్షాకాలం వర్షాలు పడాలి. వర్షాలు పడితేనే ఆ కాలానికి న్యాయం, ఆ ఋతువుకి క్రమం. కాబట్టి ఖచ్చితంగా వర్షాలు పడుతున్నాయి కూడా. తర్వాత వర్షాలు ఎప్పుడైతే కురుస్తున్నాయో పడుతున్నాయో ఖచ్చితంగా మనం తినే ఫుడ్ పండిస్తారు కదా, మంచి ఫుడ్ పండిస్తారు రైతు. మంచి ఫుడ్ పండిస్తారు, దేశమంతా క్షేమంగా ఉంటుంది. అందరూ సమృద్ధిగా సంతుష్టిగా ఆహారాన్ని భుజిస్తారు. కరువు లేకుండా బాగుంటుంది. ఎందుకని? వర్షాకాలం వర్షాలు క్రమంగా పడుతున్నాయి కాబట్టి. వర్షాకాలం గతిస్తూనే మరో కాలం వస్తుంది. అది చెప్పక్కర్లేదు నేను మీకు. ఎండాకాలం, శీతాకాలం. శీతాకాలంలో ఎక్కడెక్కడో దాచుకున్న గొంగలి అంటే రగ్గులు, వెచ్చని దుప్పట్లు, వెచ్చని గదుల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఇంతవరకు ఎండాకాలం, వర్షాకాలంలో కొంచెం తెరుచుకున్న తలుపులు, కిటికీలు, విండోస్, దుప్పటి లేకుండా నిద్రపోయిన పరిస్థితులు, ఇవన్నీ భిన్నముగా ఖచ్చితంగా శీతాకాలం ఏం చేస్తామండి, దుప్పట్లు ప్రిపేర్ చేసుకుంటాం. గోంగళ్ళు అంటే ఉనితో కూడినటువంటి దుప్పట్లు. వెచ్చగా ఉన్న ప్రదేశంలో ఉండటానికి ప్రయత్నం చేస్తాం. చక్కగా ఆ కాలం అంతా కూడా మనం భద్రంగా వెచ్చని ప్రదేశాలు ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే వెచ్చని గదుల్లో మనం ఉంటాం. కోడల్లో ఉన్నా కోడలు వాడడం, ఫ్యాన్ ఉన్నా ఫ్యాన్ వేయం. ఇక గొప్పోళ్ళు అయితే ఏసీ ఉన్నా, సెంట్రల్ ఏసీ ఉన్నా ఆన్ చేయరు. ఎందుకని? దేవుడు అందరికీ ప్రసాదించేటువంటి జనరల్ ఏసీ శీతాకాలం. పేదవాడికి, గొప్పవాడికి, ఉన్నవాడికి, లేనివాడికి అందరికీ సెంట్రల్ ఏసీ దేవుడు ఓపెన్ చేస్తాడు. ఎండాకాలం పేదవాడేమో ఉక్కిపోతూ ఉంటే ఉన్నవాడు చాలా సంతోషంగా నిద్రపోతూ ఉంటాడు. కారణం ఏంటి? కూలరు, ఫ్యాను, ఏసీ వేసుకొని. పేదవాడు అందరూ సంతోషంగా బ్రతికేది వర్షాకాలం, శీతాకాలం. సరే, ఆ కాలం గడుస్తుంటుండగా మరో కాలం వస్తుంది. దాన్నే వేసవి కాలం, సమ్మర్, వేసవి కాలం. ఆ కాలం ఎంతమందికి ఇష్టమో తెలియదు కానీ నాకు చాలా ఇష్టం. ఎందుకని? ఆరు బయట పడుకోవడానికి, ఇంకా గొడుగు అక్కర్లేదు, స్వెటర్ అక్కర్లేదు, ఎటువంటి మోపు మెటీరియల్ మనతో కూడా అక్కర్లేదు. నేనైతే బయటికి వెళితే వర్షాకాలం, శీతాకాలం ఖచ్చితంగా స్వెటర్ ఉండాలి, గొడుగు ఉండాలి, రెయిన్ కోట్ ఉండాలి. వర్షాకాలం
శీతాకాలం స్వెటర్ ఉండాలి, వెచ్చని దుస్తులు ఉండాలి. మూతికి, ముక్కుకి, చెవులకి, పైన ఏరికి, తలకి, ఒంటికి స్వెటర్, ఇవన్నీ మోపులు ఉండాలి. ఇక వేసవకాలం అంటావా, ఇవేమీ అక్కర్లేదు, ఇవేమీ అక్కర్లేదు. ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, లోపల గదిలో తప్ప. లోపల గదిలో తప్ప ఆరు బయట ఉండొచ్చు, వీధిలో ఉండొచ్చు, రోడ్డు మీద ఉండొచ్చు, గార్డెన్లో ఉండొచ్చు, చెట్టు కింద ఉండొచ్చు. చాలా బాగుంటుంది కదా వేసవకాలం. అంటే 4 కాలాలు. ఒకటి ఇప్పుడున్నది మన సీజన్లో వర్షాకాలం, రెండోది వెంటనే చలికాలం, శీతాకాలం, మరలా వెంటనే వేసవికాలం. అంటే 4, ఒక కాలానికి 4 నెలలు, 3, 4, 12 నెలలు. ఇట్లా ఏ కాలానికి ఆ కాలానికి సమతూలికంగా, న్యాయబద్ధకంగా ఈ క్రమేణి ఋతువులు జరగకపోతే ఏమంటామంటే దాన్ని, ఇది సక్రమం కాదు, అక్రమం అంటాం. అలాగే విశ్వాస జీవితంలో కూడా, దేవుని పిల్లల జీవితంలో కూడా, ఆయన పాస్టర్ గారా, బిషప్పా, రెవరెండా, ఇంకో అప్ప అని కాదు. బిషప్ అయినా, రెవరెండ్ అయినా, ప్రవక్త అయినా, స్వార్థికుడైనా, విశ్వాసులైన ప్రజలైనా అందరికీ వచ్చేదే ఆపత్కాలం, కష్టకాలం. కష్టాలు అందరికీ ఉంటాయి, కష్టాలు అందరికీ ఉంటాయి. వీళ్ళకి లేవు, వాళ్ళకి లేవు, ఇరుకున్నాయి, వాళ్ళకి లేవు అని కష్టాలు అందరికీ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎంత చెట్టుకి అంతే గాలి. మనకంటే గొప్పోళ్ళకి ఏ బాధలు ఉండవు అనుకుంటాం మనం, వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. ఎంత కొండకి అంత నీరు. కొండ పెద్దదైతే ఎక్కువ నీళ్ళు పడుతుంది, చిన్న కొండ అయితే దానికి తగ్గ నీళ్ళు దానికి ఉంటాయి, దానికి ఉండే బాధలు దానికి ఉంటాయి. డోలుకుండే బాధలు డోలుకి, డక్కుండే బాధలు డక్కికి, డ్రమ్ముకుండే బాధలు డ్రమ్ముకి, కంజరికుండే బాధలు కంజరికి, తామరకాయ అంటారు కదా, గిలిగిచ్చికాయ, దానికుండే బాధలు దానికి, సిరతకుండే బాధలు సిరతకి, దేనికుండే రోడ్డుకుండే బాధలు రోడ్డుకి. ఏమండి, దేనికుండే బాధలు దానికి ఉంటాయి. అలాగే గొప్పవాడుకుండే బాధలు గొప్పవాడుకున్న బాధలు గొప్పకుంటాయి. సాధారణ మధ్యతరగతి ఉన్న కుటుంబాలకు ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. అతి నిరుపేద కుటుంబాలకు వారికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి కష్టకాలం లేక ఆపత్కాలం. అయితే వాక్యం తెలియజేస్తుంది ఏమనంటే, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, వారి ఆపద నుండి వారిని విడిపించును, వారి పడిన గుంట నుంచి లేవనెత్తెను, తన వాక్కుని పంపి వారిని బాగు చేసెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు అభయం ఉంది, మనకు ధైర్యం ఉంది, మనకు నిబ్బరం ధైర్యం ఉంది, మనకు ఆశ్రయం ఉంది. ఏంటి అదంటే, సర్వోన్నతుడగు దేవుడు, కృపానిధి, సర్వాధికారి, కృపా సమృద్ధి గలవాడు అయినటువంటి యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు మనకు సైన్యములకు అధిపతి యెహోవా, కనికరం గల కృపగల దేవుడు ఉన్నాడు. ఆయనకి మనం మొరపెడితే, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనం విని ఆయన ఆదుకుని విడిపించి, ఆయన వాక్కు ద్వారా మనల్ని ఏం చేస్తాడండి, ఆయన మనల్ని బాగు చేస్తాడు. కాబట్టి బిడ్డలారా, అధైర్యపడకండి. కష్టాల్లో ఉన్నారా, ఆపదలో ఉన్నారా, ఏ కష్టంలో ఉన్నారు మీరు? ప్రతి ఒక్కరికి, అందరికీ ఒకే కష్టాలు ఉండవు, ఒక్కొక్కరు కష్టాలు ఉంటాయి. పీత కష్టాలు పీతకి, చేప కష్టాలు చేపకి, తాబేలు కష్టాలు తాబేలుకి, దేనికి ఉండే కష్టాలు దానికి ఉంటాయి. ఏమండి, పీతే కదా 10 కాళ్ళు ఉన్నాయనుకుంటే పరిగెట్టగలుగుతుంది, పరిగెట్టలేదు. దానికి ఉండే కష్టాలు దానికి ఉంటాయి. ఏమండి, నీటిలో చేప, దానికి ఉండే కష్టాలు దానికి ఉంటాయి. అలాగే చెట్టుకుండే కష్టాలు చెట్టుకుంటాయి, గొడ్డలకు ఉండే కష్టాలు గొడ్డలకు ఉంటాయి, దేనికి ఉండే కష్టాలు దానికి ఉంటాయి.
కాబట్టి కష్టాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. కష్టాలు మర్చిపోకండి. కష్టాలు మనల్ని కృంగదీస్తాయి, నాశనం చేస్తాయి, భయపెడతాయి, మావేదో ఇబ్బంది పడతాయి అనుకోద్దు. కష్టాలే మనకి ఏం చేస్తాయంటే పైకి లేవడానికి, పైకి ఎదగడానికి స్టెప్స్ అవి. ఆనిముత్యాలు, ముత్యాలవి, రత్నాలవి. పైకి ఎదగడానికి మనకి స్టోర్స్ అవి. పైకి ఒక్కో మెట్టుకి ఎదగడానికి అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ కలిగి ఉండటానికి అవి మనకు చక్కని స్టెప్స్ అవి. కాబట్టి కష్టాల్లో ఉన్నాము కదని కృంగిపోవద్దు. మాకేదో సంభవించిందని భయపడొద్దు. లే, పైకి లే, ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకో, ప్రార్థన చేయి, దేవునికి మొర్రపెట్టు. ప్రభు అన్నాడు కదా, ప్రభు ఏం చెప్పారండి? నాకు మొర్రపెట్టు అన్నాడు కదా, ఇర్మియా 33:3లో, నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అవునా? కీర్తనలు 50:15 రాయబడింది, ఆపత్ కాలములో నువ్వు నన్ను గూర్చి మొర్రపెట్టుము అన్నాడు. ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. అయినా దేవునికి మహిమ కలుగునగాక. ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు, ఎన్నెన్నో బాధల్లో ప్రభువు నన్ను ఆదుకున్నాడు, నన్ను విడిపించాడు, నాకు సహాయం చేశాడు, నాకు తోడై ఉన్నాడు. ఆయన మేలు చేశాడు, దీవించాడు, అండగా నిలబడ్డాడు ఆయన. అలాగే మీకు దేవుడు తోడుగా ఉంటాడు, అండగా ఉంటాడు, ఆదరణగా ఉంటాడు, ఆశ్రయంగా ఉంటాడు, గొప్ప మేలుతో మనం తృప్తిపరుస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.